సభా సరస్వతికి నమస్కారం. మన చదువుల తల్లి కందుకూరు గ్రామ హై స్కూల్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మనం జరుపుతున్నటువంటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మనం తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలిచాం. అనుకోకుండా వారు సీఎం గారి ప్రోగ్రాంతో రాలేక నాకు సందేశం ఇప్పుడే వారి సందేశం మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మనందరికీ కూడా వారు శుభాకాంక్షలు అందజేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చారు, వారి సందేశాన్ని ఇచ్చారు. మధ్యాహ్నం నన్ను కలిశారు. చాలా గర్వపడే రీతిలో వారు నాకు వారి యొక్క అనుభవాన్ని పంచుకోవటం జరిగింది. ఈ సభాముఖంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ముగింపు వేడుకలలో భాగంగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి సోదరీమణులు, అదేవిధంగా మన స్కూలు అందించినటువంటి ఆణిముత్యాలు దాదాపు 3400 మంది పూర్వపు విద్యార్థులు ఉదయం నుంచి పిలిచినచే తడువుగా వారు ఎంతో మన స్కూల్ మీద అభిమానంతో, గౌరవంతో, కృతజ్ఞతతోటి వారు ఉదయం నుంచి వచ్చి వారు అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకొని మనకు ఎనలేని సంతోషాన్ని కలిగించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా మన స్కూల్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన స్కూల్ అంటే మన ఆస్తి. మన స్కూలు ఉంటేనే మన పిల్లలు స్కూల్లో చదువుకుంటారు. మన పిల్లలు స్కూల్లో చదువుకుంటేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ఎంతో నమ్మకంతో వారు చదువుకోకపోయినా మరి వారు తిన్నారో తెలియదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తే విన్నాను నేను. వారు ఎంతో వ్యయ ప్రయాసాలతోటి ఈ స్కూల్ నిర్మించడానికి వారు పడినటువంటి కష్టం మనం వర్ణనాతీతం అని నేను నమ్ముతున్నాను. ఇంగ్లీష్లో ఒక నమ్మకం ఉన్నది, ఇన్వెన్షన్స్ ఆర్ ది పర్మనెంట్, నాట్ ది ఇన్వెంటర్స్ అని. అంటే మనం శాశ్వతం కాదు, మనం చేసే మంచి పనులే శాశ్వతంగా ఉంటాయని. అటువంటి కోవలోనే 1951 అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చి సాధారణంగా అప్పటికి ఐ థింక్ 2 సంవత్సరాలు అయింది. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశంలోనే డబ్బులు లేవు, కొన్ని లక్షలు మాత్రమే మన యొక్క భారతదేశం యొక్క బడ్జెట్. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వస్తే కూడా కొన్ని వేల రూపాయలు మాత్రమే బడ్జెట్. అప్పుడు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రం మద్రాసు మనకు మన ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ యొక్క స్కూల్ యొక్క ఆ నీడ్ని, ఆ యొక్క అవసరాన్ని గుర్తించి పెద్దలు గంగిరెడ్డి గారు మరియు మాదిరాజు జగన్నాథరావు గారు, మరి ఆ సమయంలో ఉన్నటువంటి ఊరు పెద్దలు ఎర్ర వెంకటరామారెడ్డి గారు, తర్వాత ఎందరో మహానుభావులు అందరూ కలిసి ఈ యొక్క స్కూల్కి అంకురార్పణ చేసినట్టు ఉదయం నుంచి పెద్దలందరూ చెబుతూ ఉంటే నా మనసు ఎంతో ఉత్సాహంతో నిండిపోయింది. మరి వాళ్ళంత కష్టపడి ఏర్పరిచినటువంటి స్కూలు 1956లో అనుకుంటాను హై స్కూల్గా ఎదిగింది. మరి ఆ స్కూల్లో మొట్టమొదటి విద్యార్థి సమక్షంలో, తుమ్మూరు వెంకటరెడ్డి గారి సమక్షంలో, మరి మనకు చదువు చెప్పినటువంటి ఎంతోమంది టీచర్సు సమక్షంలో, అదేవిధంగా స్కూల్కి ఎన్నో రకాల సహాయం అందించినటువంటి మన గ్రామ పెద్దల సమక్షంలో ఈ యొక్క పండుగ జరుపుకోవటం అనేది మనకెంతో గర్వకారణం అని నేను నమ్ముతున్నాను. మన ఊరికి ప్రత్యేకత ఏంటంటే చిన్నప్పటి నుంచి కందుకూరు ఊరు అంటే డిసిప్లైన్కు మారుపేరు. అంటే అక్కడ పిల్లలు స్మోకింగ్ చేయరు, డ్రింక్ చేయరు, మంచి అలవాట్లు,
కుదురుగా ఉంటారు, మంచిగా చదువుకుంటారు, చదువుకొని పైకి వస్తారని చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళంతా కూడా ఎంతో ఈర్ష్యతోటి చెప్పుకునేటువంటి ఊరు మన కందుకూరు. నేను ఈ యొక్క స్కూల్ యొక్క డైమండ్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ 2 ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం నాకు మన కందుకూరు గ్రామ ప్రజలు కల్పించారు. ఈ యొక్క మాట మన కమిటీ సభ్యులు చెప్పగానే నాకు అనిపించింది, ఇంతకంటే అదృష్టం నాకు ఏమీ లేదనిపించింది. ఎందుకంటే మీ చాలామంది పార్థసారథి రెడ్డి చేసే చిన్న చిన్న పనులే తెలుసు. అయితే ఈ స్థాయిలో మీ ముందు ఒక శాస్త్రవేత్తగా, ఒక రాజ్యసభ సభ్యునిగా, ఒక పెద్ద సంస్థ చైర్మన్గా, ఒక సింధు హాస్పిటల్ చైర్మన్గా, ఒక అనేక దేశాలు, అమెరికా లాంటి పెద్ద దేశం యొక్క ఎంతోమంది ప్రెసిడెంట్లతోటి ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాన్ని పొందిన వ్యక్తిగా, దాదాపు 127 దేశాలు నేను తిరిగాను. 125 దేశాల్లో మేము చేసినటువంటి మందులు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం వచ్చినటువంటి ఒక పారిశ్రామికవేత్తగా మీ ముందు నుంచోటానికి కారణం ఏమిటి అని మీరు నన్ను అడిగితే, నాకు మొట్టమొదటి గుర్తొచ్చే కారణం మన యొక్క కందుకూరు స్కూలు. మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తులు నాకు చదువు నేర్పినటువంటి ప్రసాదరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, రాధాకృష్ణమూర్తి గారు, మౌలానా గారు, చాలా దెబ్బలు తిన్న శ్రీరాములు గారు. ఆయన బెత్తంతో కొట్టేవారు, ఈత బెత్తం, అది కూడా ఇక చేతి మీద కొడితే అది తాట ఊడిపోవాల్సిందే. ఇట్లా మరి మన ఊరి బిడ్డ బాలకృష్ణారెడ్డి గారు మ్యాథ్స్ చెప్పారు. ఇప్పుడు కూడా ఉన్నారు, వెంకటప్పారెడ్డి గారు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా నాకు మ్యాథ్స్ చెప్పారు. ఇంతమంది వ్యక్తులు కలిసి నిర్మించినటువంటి స్కూల్లో ఇంతమంది టీచర్సు తయారు చేసినటువంటి ఒక మనిషిని నేను 20 సంవత్సరాలు నేను చదువుకుంటే దాంట్లో 10 సంవత్సరాలు ఈ స్కూల్లో చదువుకున్నాను. మిగతా 10 సంవత్సరాలు సత్తుపల్లి, ఖమ్మం, ఉస్మానియా యూనివర్సిటీ, పిహెచ్డి వరకు 10 సంవత్సరాలు చదువుకున్నాను. అంటే నా యొక్క ఉన్నతి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర మన యొక్క కందుకూరు స్కూల్ అని నేను గర్వంగా చెప్తూ ఉంటాను ఎక్కడ కూడా. అయితే చాలామంది పార్థసారథి రెడ్డిని చూస్తే కందుకూరు గుర్తొస్తుందంటారు. అది తప్పు, అది చాలా తప్పు. కందుకూరును చూస్తే పార్థసారథి రెడ్డి గుర్తొస్తాడు, ఇది సత్యం. ఎందుకంటే ఒక మనిషి కంటే ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ గొప్పది, ఒక ఊరు గొప్పది, ఒక రాష్ట్రం గొప్పది, మనకు జన్మనిచ్చినటువంటి మన దేశం గొప్పది. ఆ యొక్క సిద్ధాంతం, భగవంతుడి అనుగ్రహం, మా యొక్క తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. మన స్కూలు నాకు చదువు నేర్పింది. వీటన్నింటి యొక్క కారణంతో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. చాలా మాట్లాడాలని ఉంది, మరి ముగింపు సభకు పిలిచారు. ముగింపు సభ అంటే ముగింపు క్లుప్తంగా ఉండాలి, అందుకని ఎక్కువ టైం తీసుకోను. మాట్లాడటానికి నాకు అవకాశం ఎక్కడ, అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నీ ఏం కావాలని ఇవన్నీ చదవాలి కదా నేను, మీకు ఏం కావాలనేది, అంతే కదా. చాలామంది అడిగారు, ఇవాళ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో నాకు క్వశ్చన్ ఉంది. మొన్న నేను హైదరాబాదు వాటర్కి సంబంధించినటువంటి అంశాన్ని గురించి మాట్లాడాను. ఇవాళ ఒక ఇండస్ట్రీని గురించి మాట్లాడవలసినటువంటి నాకు సమయం 3 నిమిషాలు వచ్చింది. సో నేను ఎందుకు వెళ్ళాలి ఈరోజు? ఎందుకంటే ఒక తల్లికి కృతజ్ఞత తెలపడానికి వెళ్తున్నాను. దానికంటే గొప్పది నాకేమీ అని అనిపించలేదు. మీరు చూడండి, వాళ్ళ పార్లమెంట్ జరుగుతూనే ఉంది. నిన్న మోడీ గారు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ ఆ అంశాన్ని గురించి డిస్కషన్ ఉంది. అయితే నేను గమనించినటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఉదయం నుంచి తిరునాళ్ళలాగా ఉందన్నారు మన కందుకూరు. 3400 మందిలో 90% మంది వచ్చారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సందేశాలను పంపించారు.
సంజయ్ రెడ్డి నాతో ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య నేను రాకపోవటం నా దురదృష్టం, నువ్వు వెళుతున్నావంట, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి. మా కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికి 3 లక్షలు కలెక్ట్ అయినాయి అన్నారు. ప్రభాకర్ రెడ్డి వచ్చి చెప్తే 3 లక్షలకి ఏమవుతుంది బాబు, మిగతాది నేను ఉన్నానుగా చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఎప్పుడు కూడా ఆ లాస్ట్ నాకు అంట కడతారు, అది నేను చేసుకుంటాను. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా అప్రిషియేట్ చేయవలసిన, సారీ నాకు ఇంగ్లీషు తెలుగు ఈ మధ్య కొంత కన్ఫ్యూజన్, చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం 13 లక్షలు కలెక్ట్ అయినాయి అని చెప్పారు. అంటే ఎందుకు చెప్పండి, అంటే ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ సమయంలో నేను నా కృతజ్ఞతని తెలుపుకోవాలనే ఒక వారికి హృదయంలో అనిపించబట్టే ఇంతమంది వచ్చారు. ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంత వేడుకగా, ఇంత అందంగా జరపటం అనేది మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి. మన స్కూలే, నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదు, కావాలని చూసుకోండి. మీరు ఆదర్శంగా నిలిచారు. మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్లో ఎంతోమంది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటారు మన చూసి. ఎప్పుడు కూడా కందుకూరు ఒక బ్రాండ్, కందుకూరు బ్రాండ్. సో చాలా గర్వపడుతున్నాను నేను. సో నాకు వ్యాపార రీత్యా చాలా పెద్దవారితో పరిచయాలు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడటాలు ఇంగ్లీష్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ అధ్యక్షులుగా నాకు బెటర్, యాక్చువల్గా నాకు ఈ యొక్క సంప్రదాయం తెలియదు, అందుకనే సుధాకర్కి అంటగట్టాను. అయితే ఒక్కోసారి కొన్ని విషయాలు కొన్ని కార్యక్రమాల్లో పంచుకున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. నేను క్లింటన్ వచ్చినప్పుడు ఢిల్లీలో 15 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను. కోఫీ అనాని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్లో అమెరికాలో అత్యంత పవర్ఫుల్ నాయకుడి సమక్షంలో నేను 22 నిమిషాలు మాట్లాడాను. అదేవిధంగా ఒబామాతో మాట్లాడాను. ట్రంప్తో మాట్లాడటానికి కుదరలేదు, ఎందుకంటే ఈయన గజిబిజిగా ఉంది కదా వ్యవహారం. సో జనవరి 27న మాకు ఎన్ఆర్ఐ సార్, ఎందుకంటే అమెరికాలో కూడా పెట్టుబడి ఉంది, అమెరికా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాము, చెప్తాను ఎందుకు ఇచ్చాను అనేది. సో ఇట్లా చాలామందితోటి బుష్తో కలిశాను. అదేవిధంగా ఎన్నో కంట్రీలు, కెనడా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎన్నో కంట్రీల ప్రెసిడెంట్తో కలిసి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ లేనటువంటి ఒక ఆనందం, ఒక అనుభూతి అనేది ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇక్కడ చాలా గర్వపడుతున్నాను నేను. అది మనసులో మాట చెప్తా ఉన్నాను. అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పారిశ్రామికవేత్తగా రాలేదు, ఒక ఎంపీగా రాలేదు, ఇంకో రకంగా రాలేదు. చెప్పులు లేకుండా, వర్షాకాలం చెప్పులు లేకుండా నేను పొద్దున్న ప్రభాకర్తో మాట్లాడుతున్నాను. 9వ తారీఖులో అమ్మ చెప్పులు కొనిపెట్టింది 9వ క్లాస్లో. వర్షాకాలం వస్తే ఆ బజార్ నుంచి ఈ బజార్కి బురదలో నడిచి రావాలి. ఆ బురదలో ఎలా నడుస్తామంటే ముందు ఒక అతను బాటేస్తాడు, ఎగురుకుంటూ ఆ కాళ్ళల్లో కాళ్ళు పెట్టి నడుచుకుంటూ రావటం. మరి అప్పుడు టాయిలెట్స్ ఉన్నాయా? 10 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు నాకైతే తెలియదు. సారీ సిస్టర్స్ ఉన్నారు, నాకు తెలియదు. మంచినీళ్ళు ఉన్నాయా? అక్కడ ఒక బావి ఉండేది, ఆ బావిలో తోడుకొని తాగేవాళ్ళం. అది మంచి వాటరా, ఆర్వో ఉందా, అది మనకు తెలియదు. చెరువుల్లో దోమలుంటే అటు ఇటు ఆ దోమల్ని ఇట్లా అనుకొని మంచినీళ్ళు తాగి మనం పైకి వచ్చాం. నేను వ్యవసాయం చేశా, పొలం దున్నా, నాటు వేసా, తురాలు దున్నా, దుగాలు వేశాను, మరి పంట కోసాం, కొట్టాను, తూర్పారు పట్టాం, గడ్డి బండి కట్టాం, ఇల్లు తీసుకొచ్చాం. ఇది అక్షర సత్యం. ఇది ఎప్పుడో జరగలేదు. ఓన్లీ ఒక 78లో ఆఖరిసారి వ్యవసాయం చేసి నేను ఈ ఊరి నుంచి వెళ్ళాను. ఆ యొక్క కష్టం చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి పార్థసారథి నీ ఆరోగ్య రహస్యం ఏంటంటే నేను ఒకటే చెబుతాను, ఫస్ట్ నువ్వు తక్కువ తిను, ఎక్కువ పని చేయి. నేను చిన్నప్పుడు పడినటువంటి కష్టమే నా ఆరోగ్య రహస్యం, వేరే ఏం లేదు. అన్ని పనులు చేశాను. తోటలో నీళ్లు, మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ హాల్ కట్టిన దగ్గర నేను స్వయంగా 3 గంటలు, అంటే ఉదయం 7 గంటల నుంచి స్కూల్ టైం 9:45 వరకు మూట తోలాను నేను. ఇట్లా అన్ని పనులు చేసే అవకాశం నాకు వచ్చింది. అది కందుకూరు గ్రామంలో రావటం అనేది నాకు చాలా
ఆనందం గుర్తుంచుకోదగినటువంటి విషయం నేను భావిస్తున్నాను. అదేవిధంగా అమెరికా, ఓ రోజు నేను అమెరికా వెళ్తున్నాను. జర్మనీ ఎయిర్పోర్ట్లో నేను దిగి నాకు 2 గంటల టైం ఉంటే నేను దాదాపు 8 గంటలు ప్రయాణం చేశాను కాబట్టి కాఫీ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాను. మన సత్తుపల్లి నుంచి ఒక కుటుంబం అక్కడికి వచ్చి ఆ పాకెట్లు ఉప్పదేసి, అంటే బాగా చలి, ఈ ఏమంటాము దాన్ని, చెక్కిడాలు చెక్కినాలు కాదు, చెక్కిడాలు, ఆంధ్ర చెక్కిడాలు, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ చెక్కిడాలు కాదు. మంచిగా నవ్వుతుంటే నాకు తినాలనిపించింది. ఎందుకంటే బయట చల్లగా ఉంది అని. మన వాళ్ళు కావచ్చు అని, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారంటే సత్తుపల్లి సార్. అంటే ఎందుకు వెళ్తున్నారంటే మా అమ్మాయికి డెలివరీ టైం సార్, వెళ్తున్నారు. మరి ఇద్దరు పిల్లలు ఎవరు అంటే, ఇద్దరు పిల్లలకు ఉద్యోగం వచ్చింది సార్, ముగ్గురిని కలిపి ఒకేసారి పంపిస్తున్నారు అని అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, అఫ్కోర్స్ నాకు చెక్కిడాలు పెట్టారు, నేను తిన్నాను, వారి కృతజ్ఞతలు. ఆ విషయంలో మొహమాటం ఏం లేదు, మన వంటకం కదా. అసలు మన పిల్లలందరూ చదువుకొని అమెరికా వెళ్తున్నారు, అమెరికా వాళ్ళు మన పిల్లలకు ఉద్యోగం ఇస్తున్నారు, మనం ఎందుకు అమెరికా పిల్లలకి, అమెరికా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకూడదని ఆ రోజు నా బుర్రలో పడింది. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. 2003 సంవత్సరంలో ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు 1500 మంది అమెరికన్స్ మన ఇండియాలో ఉన్నటువంటి హెట్రో సంస్థలో పనిచేస్తున్నారు. నేను వెళ్ళి ఇండియాని గురించి మాట్లాడితే మీకు తప్పట్లు కొట్టడానికి మనకు కొంచెం జంకు కదా, వాళ్ళు లేచి ఉంచుంటారు, నా ముందు కూర్చొని కూడా కూర్చోరు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, కందుకూరులో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానం అనేది చాలు. కొంతమంది ఇంగ్లీష్ తెలియదని, కొంతమంది పిల్లలకి మనకు డబ్బులు లేవని, డబ్బులు లేకపోతే ఒక పూట భోజనం మానేద్దాం, చదువు ఇంపార్టెంట్. ఇక చాలామంది లేడీస్ ఉన్నారు, నేర్చుకోండి, మీ పిల్లల్ని చదివించాలి, మీ మనవరాళ్ళని చదివించాలి. చదువు లేకపోతే ఏమీ చేయలేరు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ కందుకూరులో చదువుకున్నటువంటి చదువు చాలు. నా క్లాస్మేట్స్ 42 మంది. నేను ఒక్కడే ఇండియాలో ఉన్నా, మిగతా వాళ్ళందరూ జంపు అమెరికాకు. దీనికి ఒక కారణం చెప్తాను, నా నమ్మకం. అంటే పేట్రియాటిజం, అంటే దేశభక్తి ఎలా ఉండాలి మనిషికంటే, మనకు జన్మనిచ్చి, సరే కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఎంతోమంది కష్టపడ్డారు. వీటన్నిటికీ కారణం ఎవరు? మన దేశం, మన యొక్క గవర్నమెంట్ డబ్బు ఇప్పుడు ఈ టీచర్స్కు ఇస్తూ ఉన్నది. మన యొక్క గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. 25 సంవత్సరాలు మన ఇండియాలో చదువుకొని, ఇండియాలో భోంచేసి, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి, మనం అమెరికాకి వెళ్ళి అమెరికాకి ఎందుకు మంచి చేయాలి? ఇది ఎంతవరకు న్యాయం పిల్లలకి? అంటే అసలు అమెరికా వెళ్ళకపోతే బ్రతకలేము అన్న ఆలోచన అనేది మన పిల్లలకు ఉన్నదే తప్పని నేను చెప్తా ఉన్నాను. దానికి నిదర్శనం నేనే. ఈ విషయం చెప్తానికనే మీ పిల్లలకి నేను దూరం వచ్చాను. నేను గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, వెళ్ళకపోయినా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మీ పిల్లలు మంచి మంచి స్థాయిలో, పార్థసారథి రెడ్డి స్థాయి ఏమింది? పార్థసారథి రెడ్డి స్థాయి కంటే పై స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలు అంత అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. మనము 10 సంవత్సరాలు నేర్చుకునే విజ్ఞానాన్ని మన పిల్లలు ఐక్యూ ఎక్కువ కాబట్టి 1 సంవత్సరం నేర్చుకుంటున్నారు. అవునా కాదు మాస్టర్? మా మనోరాలు అంటూ ఉంటుంది, ఫోను కానీ సిస్టమ్ కానీ ఎప్పుడు పెడితే నేను స్లోగా చేస్తూ ఉంటే, తాత ఒక కంపెనీకి చైర్మన్ ఈ సిస్టమ్ ఆపరేట్ చేయటం, ఇలా చేస్తే నీ కంపెనీ మునిగిపోతుంది, ఇలా చేయాలని చెప్తుంది. సరేనమ్మా అని వింటాను నేను. అటువంటి ఐక్యూ అనేది ఉన్నది మన పిల్లలకి. కందుకూరు నుంచి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఇప్పటికే చాలామంది మంచి లాయర్స్ అయ్యారు, మంచి డాక్టర్స్ అయ్యారు, మంచి మంచి చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు, టీచర్స్ అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు, ఇతర దేశాలకు వెళ్ళారు, మంచి మంచి ఇంజనీర్స్ అయ్యారు. ఎన్నో స్థాయిల్లో వారు ఉన్నారు. చాలా సంతోషం. అయితే భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి ఎదిగే రీతిలో మీరు మీ పిల్లల్ని చదివించాలి. నా క్లాస్మేట్స్ కూడా చెప్తూ ఉంటాను. నా క్లాస్మేట్స్ 11 మంది. నా క్లాస్మేట్ సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాఘవులు కనపడ్డాడు, రాఘవులు వచ్చాడు. కంబైన్కి ఫోటో తీద్దామన్నారు. వాళ్ళు నాకు అంటే ఐ థింక్ వెళ్ళి నిద్రపోయారేమో తెలీదు. తర్వాత బూరుగు భారతి, బాగా చదివేది ఆ అమ్మాయి, ఒక కాలేజీలో ప్రిన్సిపల్ అయ్యి రిటైర్ అయ్యారని చెప్పారు. మరియమ్మ, దమయంతి, వీళ్ళందరూ మేమందరం 12 మంది చదువుకుంటే
ఈ స్కూల్ నుంచి ఇద్దరే పాస్ అయ్యారు. ఇద్దరం కూడా సత్తుపల్లి, ముగ్గురం పాస్ అయ్యాము. సత్తుపల్లి వెళ్ళాము. సత్తుపల్లి నుంచి ఇద్దరం వెళ్ళాము. డిగ్రీ నుంచి ఒక్కడనే వెళ్ళాను పైకి. సో మళ్ళీ చెప్తున్నాను, 3400 మందికి కూడా ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు డైరెక్ట్గా పార్థసారథి కాంటాక్ట్ చేయొచ్చు. కందుకూరు అని చెప్తే నాకెందుకో మా ఆఫీస్లో అందరికీ కింద ఎవరన్నా కందుకూరు అని స్లిప్ తీసుకొస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళు నా దగ్గర తీసుకురారు. ఎందుకంటే వాళ్ళు వస్తే పని అయిపోద్దని. అందుకని కందుకూరు అంటే నాకు పార్షియాలిటీ. ఎందుకు అంటే ఇక్కడ పుట్టి పెరిగాను, వెరీ సింపుల్. అందువల్ల ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా ఒక పెద్ద హాస్పిటల్ కట్టాము. ప్రపంచ స్థాయిలో కందుకూరు పేరు తెచ్చేలాగా ఒక హాస్పిటల్ కట్టాము. అది అమెరికాలో లేదు, దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టాము. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. కందుకూరులో ఎవరికైనా సరే ఫ్రీగా చేయించాలనేది ఒక ఉద్దేశంతో, అదేవిధంగా దేశంలో 40% మందికి ఫ్రీగా చేయించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బిజినెస్ మీద ఆపేక్ష లేకుండా నాన్ ప్రాఫిటబుల్ హాస్పిటల్ కట్టాము. వచ్చే నెలలో ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ యొక్క సేవలు కూడా మీ అందరికీ ఉపయోగపడతాయని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సరే, చాలా లిస్టు చెప్పారు. ఫస్ట్ ఈ స్కూల్ ఇంపార్టెంట్ కాబట్టి పక్కన కాలేజీ కట్టాము. వెంకటరెడ్డి గారు ఎప్పుడు వచ్చినా సరే సంక్రాంతికి బాబు నువ్వు జూనియర్ కాలేజీ కట్టాలి, జూనియర్ కాలేజీ కట్టాలంటే కట్టాము. ఎటువంటి జూనియర్ కాలేజీ కట్టాము? మన రాష్ట్రంలో లేనటువంటి విధంగా జూనియర్ కాలేజీని కట్టాము. మీ అందరికీ తెలుసు ఎంత అందంగా కట్టాము. సరే, చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేక, మంచి లెక్చరర్స్ ఇవ్వకపోవటం వల్ల మరి అది సరిగా నడవట్లేదు. చూస్తాను అది ఎందుకు నడవదో తర్వాత ఆలోచిస్తాను. కానీ అదేవిధంగా అంతే అందంగా ఈ స్కూల్ని తయారు చేసే బాధ్యత వచ్చే సంవత్సరంలో నాది. చిన్న చిన్న అడిగారు, ఏమిటి పిల్లలకి టాయిలెట్స్, ఇలా చిన్న చిన్న ఏజ్ ఎందుకు, మొత్తం అలా చేసి పెడితే మీకు బాగుంటుంది కదా అని నా మనసులో అనుకున్నాను. ప్రహరీ గోడ అడిగారు. ప్రహరీ గోడ కాదు, మంచి లాన్స్ మొక్కలు పక్కన ఎలా ఉందో అలా చేయించుకోండి. 1 ఇయర్లో పూర్తి అయిపోతుంది. సంజయ్ రెడ్డి గారు అన్నారు 80 సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు బ్రహ్మాండంగా మీ స్కూలు ది బెస్ట్ స్కూల్ ఇన్ ది స్టేట్ చేసి పెడతా. ఓకే, తెలంగాణ స్టేట్ చేసి పెడతా. అది అంతేనా, ఇంకేమైనా ఉన్నాయి? మీ కెమికల్స్, బుక్స్ మీకు ఏం కావాలని అడగండి, అవి ఇస్తాను. ముందు ఈ క్యాంపస్ అనేది బ్రహ్మాండంగా చేసి పెడదాం. అంటే కాంపౌండ్ వాళ్ళే మొత్తం, కాంపౌండ్ వాళ్ళు అనుకుని మొక్కలు కానుకొని లాను అన్నీ చేద్దాం, నో ప్రాబ్లం. ఇక ఈ ఊర్లో ఎక్కువ మంది రైతులు, మీ అందరూ తెలుసు. నా నాన్నగారు కూడా రైతులే, చదువుకున్నారు, హెచ్ఎస్సి చదువుకున్నారు. ఇందాక శుభాకాంక్షలు ఇచ్చారు. ఈ స్కూలు ఓపెన్ అయినప్పుడు మా నాన్నగారికి హెచ్ఎస్సి ఖమ్మం మెట్లో చదువుకున్నారు. అప్పుడు ఎందుకంటే ఖమ్మం మెట్ ఎందుకంటే వరంగల్ ఖమ్మం కలిసి ఉన్నాయి, అక్కడ చదువుకున్నారు. 96 సంవత్సరాలు. ఆయన మనందరికీ శుభాకాంక్షలు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం. మీ అందరికి ఆశీస్సులు కూడా అందజేశారు. ఎందుకంటే ఈ ఊళ్ళో ఆయనే అతిపెద్ద వయసున్న పెద్ద ఆయన. ఎందుకంటే వాళ్ళ తాతగారుకి ఒక బ్రిక్కులాగా ఒక చిన్న ఏమంటారు దానికి, శ్రీరాముడి కొరత సాయంలాగా మన కందుకూరు స్కూల్లో చేశారని మీరే చెప్పారు, ఎర్ర వెంకటరామారెడ్డి గారు. చాలా సంతోషం. సో మరి కాలువ అన్నారు, నేను ఎప్పుడో చెప్పాను కాలువ చేయించుకుందామని. ఆ సీతారాం సాగర్ ప్రాజెక్టు నీళ్ళు ఎప్పుడు వస్తాయో మీరు చెప్తే ఎస్టిమేషన్ చేయించే కాలువ పూర్తి చేసుకుందాం. అది ఇదివరకే చెప్పినట్టున్నాను. సదాశివపేట రోడ్డు లచ్చనగూడెం టు చిన్నంపేట ఎస్టిమేషన్ ఏంటంటే ఎంపీ లాట్స్ ఇస్తా. ఓకేనా? సో ఆ రెండు చేద్దాం అన్నీ. ఇప్పుడు సదాశివపేట నుంచి అదేనా మనకు ఫస్ట్ కావాల్సింది, మొట్టమొదటి కావాల్సింది. మీరు చెప్పారు కదా ఇబ్బంది పడుతున్నారని, ఏమండి అదేనా? ఎవరైనా రైతులు ఉంటే చెప్పొచ్చు. సో ఏపల్ రోడ్డా నాకు తెలియదు కానీ అది చేద్దాము. ఈ రెండే అడిగారు ముఖ్యంగా. ఓల్డ్ స్కూలు, మేము చదువుకున్న స్కూలు ఇందాక ఎస్టిమేషన్ వచ్చింది దాదాపు 10 లక్షలు అంటున్నారు. ప్రభాకర్ 10 లక్షలా 15 లక్షలా? 15 లక్షలా? నువ్వు 5 లక్షలు పెంచావు. అరే బాబు, చెట్లు కాయలు కాయట్లేదు బాబు, నేను కష్టపడాలి. నేను రోజుకు 14 గంటలు కష్టపడతానండి, అర్థమవుతుందా? నేను రోజుకు 14, రోజుకు 4:45కి లెగుస్తాను. గత 45 సంవత్సరాల నుంచి 4:45కి లెగుస్తాను. రాత్రి 11 గంటలకు పడుకుంటాను.
సాటర్డే పని చేస్తాను, సండే పని చేస్తాను. డిసెంబర్ నెలలో 21 రోజులు ఫ్లైట్లో ఉన్నా. అంటే 31 రోజుల్లో 21 రోజులు నేను టూర్లోనే ఉన్నాను. రోజు ఉదయం వెళ్తాం ఫ్లైట్లో, తిరగటము రావటము. ఇది పార్థసారథి రెడ్డి యొక్క దినసరి కార్యక్రమం. అర్థమవుతుందా? మీ పిల్లలకి చెప్పాలి, కష్టే ఫలే, కష్టం లేకుండా ఎవరికీ సక్సెస్ రాదు. ఇంట్లో పడుకుంటే పడుకున్నట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇందా చెప్పానుగా, ఎవరు అడిగారని, ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు. ఉన్నాడా ప్రభాకర్? మద్రాసు లేడు, ఎందుకంటే నేను చెప్పాను స్టేజ్ మీద. మంచి హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు. రిటైర్ ఏం చేస్తున్నావు అంటే హైదరాబాద్లో ఉన్నాను అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తా, వాకింగ్కి వెళ్తా, వచ్చి పేపర్ చదువుతా, మళ్ళీ భోంచేస్తా, 2 గంటల పడుకుంటా, సాయంత్రం టీ తాగుతా, సాయంత్రం చిట్ చాట్, ఈవినింగ్ అదేంటి సీరియల్స్. ఇది ఆయన జరిగిన కార్యక్రమం. ఆయన చూస్తే ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో 10% మంది ఉన్నారు రిటైర్ అయ్యి. ఇది వరకు రిటైర్ 58 సంవత్సరాలు ఎందుకు పెట్టారండి? 55 సంవత్సరాల తర్వాత మన యొక్క ఆరోగ్యం, అప్పుడు తిన్న పరిస్థితుల వల్ల 55 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పలేరు, పని చేయలేరు. అందుకని 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కూడా పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు 55 సంవత్సరాల తర్వాత రెండో జీవితం ప్రారంభిస్తున్నారు. రెండో జీవితం ప్రారంభిస్తున్నారు. అర్థమవుతుంది కదా మీకు? మరి అంత దృఢంగా ఉన్నప్పుడు, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎందుకు పని చేయకూడదు? ఆయనకి నేను ఎక్కడ పని చేయాలి, పని చేస్తే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. పాపం అతను చాలా అమాయకంగా కనిపించాడు. మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, పని చేయాలి. ఎవరి కోసం? ఎదటివాడి కోసం, సమాజం కోసం చేయాలి. మన కోసం ఎందుకు చేసుకుంటామండి? మన కోసం ఏంది, దేనికోసం చెప్పండి మీరు? నేను చిన్నప్పుడు మా అమ్మగారు ఒక ప్లేట్ కొనిపెట్టింది. ఆ వెండి ప్లేటు ప్రతి పండక్కి ఆ వెండి ప్లేట్లో తింటాను. అప్పుడు అదే సైజు, ఇప్పుడు అదే సైజు మారలేదు. ప్లేట్లో ఉన్నది మాత్రం మారింది. అప్పుడు కొద్దిగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొద్ది తక్కువ తింటున్నాం. అంటే ఏమిటి? మనకు ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా మన యొక్క పర్సనల్ రిక్వైర్మెంట్స్ అనేది అంటే శరీరానికి కావాల్సినవి తగ్గుతుంటాయి. అందుకని ఆలోచనలు కూడా తగ్గే విధంగా మన కోసం చూసుకోవాలి. అదేవిధంగా నా మంచం సైజు మారలేదండి. అప్పుడు అదే మంచం సైజు, ఇప్పుడు అదే మంచం సైజు, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు అవే బట్టలు, ఇప్పుడు అవే బట్టలు. అంటే శరీరానికి ఏం కావాలి అనేది మనకు ఒకసారి తెలిస్తే, మరి శరీరానికి అవసరం లేనప్పుడు సంపాదన నా కోసమని ఎందుకు అనుకోవాలి చెప్పండి? అందుకని నేను ఈ మధ్య అంటే 30 సంవత్సరాల నుంచి వెజిటేరియన్ అయ్యాను. అప్పుడు బాగా చికెన్ బిర్యానీ తినేవాడిని. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే ఏం చేస్తానంటే, బాగా చికెన్ బిర్యానీ మంచి వయసులో ఉన్నోడిని పిలుస్తా. 2-3 పిలిచి వాళ్ళకి శుభ్రంగా చికెన్ బిర్యానీ పెట్టించి వాళ్ళు తింటుంటే నేను ఆనందిస్తాను. ఇది నేర్చుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎదటి వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎదటి వాళ్ళ కోసం పని చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఏంటి? శారీరకంగా మాత్రమే కాదు, బ్రెయిన్ కూడా ఇంపార్టెంట్. ఒక తృప్తి, ఒక సంతోషం, ఇవన్నీ వస్తాయి. ఇది కూడా ఒక స్వార్థమే మనకి. ఇప్పుడు ఈరోజు వచ్చి మీతో ఇంత టైం స్పెండ్ చేస్తుంటే, గంటకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపారం నేను చేయాలి అంటే, ఉదయం నుంచి ఎప్పుడు పిలుస్తారా అని అక్కడ కూర్చుంటే నాకు 6 గంటలు టైం ఇచ్చారు. 6 గంటలకు పోస్ట్ పోను, 8 గంటలకు రమ్మన్నారు, 7 గంటలకు రమ్మన్నారా? సో ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను వెయిట్ చేయటమే సరిపోతూ ఉంది. ఇప్పుడు రమ్మని అందుకని అనుకున్నాను, నేను పెద్ద అవ్వకూడదు, పై స్థాయిలోకి రాకూడదు, లేకపోతే ఉదయం నుంచి వచ్చి మీతో పాటు గంతులు ఎద్దును అనుకున్నాను మొట్టమొదటిసారి. ఎనీవే, ఇవన్నీ కూడా చిన్న అనుభూతులు. చదువు ఇంపార్టెంట్. చదువుకునే అవకాశం ఇప్పుడు ఉంది మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి. మనందరం అక్షరాస్యత చదువుకోవాలి 100%. పుట్టిన ప్రతి జీవికి మనం చదువు చెప్పే బాధ్యత గవర్నమెంట్తో పాటు మన సమాజంలో పైకి వచ్చిన మాలాంటి వాళ్ళ మీద కూడా ఆ బాధ్యత ఉన్నది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనందరం. మరి ఇంకా ఊరికేంటి, పిల్లలందరికీ ఈ సందర్భంగా బ్యాగులు ఇచ్చారా? ప్రభాకర్ ఇచ్చారు అందరికీ? నా చేతి మీద ఎందుకండి పిల్లల కోసం? అది ఇంకేమున్నాయి చెప్పండి. ఊరికి ఏం మర్చిపోయా?
ఇల్లా వెంకటాపురం రోడ్లో హౌసెస్ అడిగారు. 50 అడిగారు. ఉదయం మీరు 50 అడిగారు. 50 ఇళ్ళు అడిగారు మీ సర్పంచ్ గారు. 50 ఇళ్ళు నేనే వచ్చి కట్టిస్తాను. ఓకేనా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, WHO నామ్స్ ప్రకారంగా మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కూడు గుడ్డ నీరు, ఇది అది కనిపించే అది పెట్టే బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్ చేయకపోతే సమాజంలో మనకి 2 ఇళ్ళు ఎందుకు? మనకు ఉండటానికి ఎందుకు అంత పెద్ద ఇల్లు? ఎన్ని రూములు ఉన్నా కూడా పడుకునేది ఎక్కడమ్మా? పడుకునేది ఒక రూమ్లోనే. అవునా కాదా? అవునా కాదా? మీరు 3 రూముల్లో పడుకుంటున్నారని చెప్పండి, పర్వాలేదు, తప్పలేదు. నేనైతే ఒకే రూములో పడుకుంటాను, ఒకే మంచం, ఒకే కంచమేనా? ఈ తెలంగాణ భాష బాగా వస్తుంది. నాకైతే ఏమీ లేదు. అర్థమవుతుందా? మీలాగనే వరి అన్నం కాదు, జొన్న అన్నం. కందుకూరులో కరువు వస్తే జొన్నలు కదా, జొన్నలు నాకు చాలా ఇష్టం. జొన్న అన్నం, పప్పు, చట్నీ, ఒక పూట భోజనం. ప్రభాకర్ ఒక పూటనే భోజనం, నేను నిదర్శనం వాడు ఒక పూట భోజనం. ఎందుకంటే 2వ పూట అనవసరం, నా శరీరానికి అవసరం లేదు. అర్థమవుతుందా? సో 50 ఇళ్ళు మీకు ఎప్పుడు పూర్తి అవ్వాలి? ఎప్పుడు పూర్తి అవ్వాలి కాదు, ఈ స్కూల్ ఈ పిల్లలు ఎప్పుడైపోతుంది మీకు? స్కూల్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం 23 తర్వాత ఈ స్కూలు. ఒక 3 నెలల్లో సాధ్యమైనంత వరకు కాంపౌండ్ వాళ్ళు అవన్నీ చేసేద్దాము. ఈ హౌసెస్ ఇంజనీర్లు పంపిస్తాను, చూసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. అటుగా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేదు. శ్మశాన వాటిక, ఇంతమంది ఊళ్ళో ఉన్నారు. శ్మశాన వాటిక మీరు భూమి తీసుకున్నారా? అది అందరికీ చెప్పండి. అల్టిమేట్గా వెళ్ళేది అక్కడ ఆ స్థలం చాలని. ఎంత స్థలం చాలు మనిషికి? అది చెప్పండి అందరికీ. అల్టిమేట్గా అది మన ఇల్లు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ ఆశలన్నీ తగ్గించాలి. సో ఏం కట్టించాలి? నేను మీరు ప్లాన్ చేసుకొని కట్టించుకోండి, నేను డబ్బులు ఇస్తాను. ఓకేనా? మంచిగా అది ఉంది కదా, ఈ మధ్య సిటీలో మంచిగా కడుతున్నారు కదా, ప్లాన్ చేసుకొని కట్టించుకోండి. ఐ థింక్ అయిపోయినట్లున్నాయి. ముగింపు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంత చక్కగా మహేష్ రెడ్డి ఏమడిగావు? బన్నీకాడు ఎంతమందికి? 40 సైకిళ్ళు కావాలి. ఎప్పుడు కావాలి? కాదు, ఎప్పుడు స్కూల్ మొదలవుతుంది చెప్పండి? నెక్స్ట్ ఇయర్ జూన్ 12వ తారీఖు వచ్చిన సైకిల్ తీసుకెళ్ళి 40 సైకిళ్ళు. ఓకే, మీరే మంచి పెట్టండి. సో ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరగటానికి చాలామంది ఉదయం నుంచి చెప్పారు. ఆయన సుధాకర్ చెప్పారు ఎంత కష్టపడ్డారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా మీ అందరి తరపున, ఊరు తరపున, నా తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ సెంచరీ వేడుకలు మీరు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోండి. మీరు ఏ వేడుక చేసినా కూడా నాకు అవకాశం ఇవ్వండి. ఓకే, అది పరిస్థితి. అట్లా సరే, మీ అందరి అనుమతితోటి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.